ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుదేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సకల సద్గురుదేవతాభ్యో నమో నమః. హరిః ఓం. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు రేపటి పంచాంగం గురించి వివరాలు తెలియపరుచుకుందామండి. రేపటి పంచాంగం 22/3/2026 ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసం. తిథి శుద్ధ చవితి రాత్రి 12 గంటల 11 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి పంచమి. వారం ఆదివారం. నక్షత్రం భరణి నక్షత్రం రాత్రి 1:35 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి కృత్తిక. యోగం వైధృతి యోగం రాత్రి 6:20 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి విష్కంభ యోగం. కరణం వణిజకరణం మధ్యాహ్నం 1:18 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి భద్రకరణం. వర్జం మధ్యాహ్నం 12:07 నిమిషాల నుండి 1:35 నిమిషాల వరకు నుండి. దుర్ముహూర్తం సాయంత్రం 4:33 నిమిషాల నుండి 5:21 నిమిషాల వరకు ఉంటుంది. అమృతకాలము రాత్రి 9:05 నిమిషాల నుండి 10:36 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 4:30 నిమిషాల నుండి 6 గంటల వరకు ఉంటుందండి. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు ఉంటుందండి. సూర్యరాశి మీనరాశి, చంద్రరాశి మేషరాశి. సూర్యోదయం ఉదయం 6:09 నుండి ప్రారంభమవుతుంది. సూర్యాస్తమయం 6:08 నిమిషాల నుండి ప్రారంభమవుతుంది. దిశ శూల. పడమర వాయువ్య దిక్కులు యందు ప్రయాణం చేయరాదు. తప్పనిసరి అయితే బెల్లం దానమిచ్చి ముందుకు వెళ్ళవచ్చును. తారాబలం. మీది భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రాలైతే మీకు ఈ రోజున జన్మతారవుతుంది. అంత మంచిది కాదు. అందుచేత తోటకూర దానమిచ్చి ముందుకు వెళ్ళవచ్చునండి. మీది కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాలైతే ఈ రోజున మీకు పరమమిత్రతారవుతుంది. అన్ని విధాలుగా బాగుంటుందండి. మీది రోహిణి హస్త శ్రవణం నక్షత్రాలైతే ఈ రోజున మీకు మిత్రతారవుతుంది. అన్ని విధాలుగా బాగుంటుంది. తర్వాత మీది మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాలైతే ఈ రోజున మీకు నైధనతారవుతుంది. ఇది అన్ని విధాలుగా మంచిది కాదు, వదిలివేయాలి. ఒకవేళ అత్యవసరమై పనులు చేయవలసి వస్తే నువ్వులు బంగారము దానమిచ్చి ముందుకు వెళ్ళవచ్చండి. తర్వాత మీది ఆరుద్ర స్వాతి శతభిషం నక్షత్రాలైతే ఈ రోజున మీకు సాధనతారవుతుంది. అన్ని విధాలుగా బాగుంటుందండి. తర్వాత మీది పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రాలైతే ఈ రోజున మీకు ప్రత్యక్తారవుతుంది. ఇదంత మంచిది కాదు. అందుచేత ఉప్పు దానమిచ్చి ముందుకు వెళ్ళవచ్చునండి. తర్వాత మీది పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రాలైతే ఈ రోజున మీకు క్షేమతారవుతుంది. అన్ని విధాలుగా బాగుంటుందండి. తర్వాత మీది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలైతే ఈ రోజున మీకు విపత్తారవుతుంది. ఇదంత మంచిది కాదు. అందుచేత బెల్లం దానమిచ్చి ముందుకు వెళ్ళవచ్చునండి. తర్వాత మీది అశ్వని మఖ మూల నక్షత్రాలైతే ఈ రోజున మీకు సంపత్తారవుతుంది. అన్ని విధాలుగా బాగుంటుందండి. తర్వాత చంద్రబలం. ఈ చంద్రబలం మేషరాశి వారికి, కుంభరాశి వారికి, మీనరాశి వారికి, ధనస్సు రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, తులారాశి వారికి, కర్కాటక రాశి వారికి, మిథున రాశి వారికి చంద్రబలం బాగుంటుందండి. అన్ని విధాలుగా బాగుంటుంది. అదే కన్యా రాశి వారికి అష్టమ చంద్రదోషం అంచేత బాగుండదు. తర్వాత మకర రాశి వారికి చతుర్థ చంద్రదోషము. ఇది కూడా అంత మంచిది కాదండి. తర్వాత వృషభ రాశి వారికి
వ్యయచంద్ర దోషం, ఇది కూడా మంచిది కాదు. తర్వాత ఈ రోజున శుభముహూర్తాలు. మేషలగ్నానికి ఉదయం 8:30 శుభంగా ఉంటుందండి. తర్వాత వృషభ లగ్నానికి ఉదయం 10 గంటలకు కూడా శుభంగా ఉంటుంది. మరియు అది కాకుండా మామూలు ముహూర్తాలు ఉదయం 8:25 నుండి 9:45 వరకు బాగుంటుంది. అదేవిధంగా మళ్ళీ ఉదయం 11:15 నుండి 11:30 వరకు బాగుంటుందండి. ఇది రేపటి పంచాంగం యొక్క వివరాలు మీకు తెలియపరచడం జరిగిందండి. నా పేరు శ్రీనివాస్ శర్మ, నేను పురోహితుల్ని. నా ఫోన్ నంబరు 6304720012 అండి. తర్వాత మరి యొక్క నంబరు 9850777984. ఇది శ్రీ గాయత్రి వైదిక స్మార్త ఆధ్యాత్మిక సేవాలయం తరపున ఈ కార్యక్రమాలు చేస్తున్నామండి. అంతేకాకుండా మేము SGVSA సేవాలయము అనే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఏర్పాటు చేసామండి. దాంట్లో ఇటువంటి ఎన్నో విషయాలు తెలియపరుస్తున్నాము. ఆసక్తి ఉన్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. స్వస్తి.